ఏం పండుగ చేస్తున్నారు? సంక్రాంతికి ఏం స్పెషల్ చేస్తున్నారు? సద్గురుని కృపచే తారతమ్యము తరచిగనుమన్నా, సద్గురుని కృపచే తారతమ్యము తరచిగనుమన్నా, ధరణి లోపల మూఢమతులకు వెలుగుటకు బహు దుర్లభండిది, ధరణి లోపల మూఢమతులకు వెలుగుటకు బహు దుర్లభండిది, గురు కటాక్షము వలన స్థిరముగా పరమ పదవికి చేరు ముక్తి తారకము చూడగలగలగన్నా, శుభోజ్జయము గల్గి రాముని వారి దీవిన గలిగి కృష్ణ వాసుదేవ గోవింద మాధవ. హరణలో బలమూలమతులకు తెలుపుటకు బహు దుర్లభం, తెలుపుటకు బహు దుర్లభం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్ళతో పొంగే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. రేగి పండ్లు, చెరుగడలు, పూలు, చిల్లర దానాలు అన్ని కలిపి చిన్న పిల్లల తలపైన పోస్తారు. అలా చిన్న పిల్లల తలపైన పోయడం వల్ల వాళ్ళకుండే దృష్టి లోపాలు అనేవి తొలగిపోతాయి. అలాగే వాళ్ళకి లక్ష్మీనారాయణ అనుగ్రహం కూడా జరుగుతుంది. భోగి పళ్ళు తలపైన పోయడం వల్ల వాళ్ళ తలపైన ఉండేటువంటి బ్రహ్మరంధ్రం అనేది యాక్టివేట్ అయ్యి వాళ్ళలో జ్ఞానం అనేది ఎక్కువగా పెరుగుతుంది. దానికోసమని మనం భోగి పళ్ళు పోస్తాం. మీరు మేడం సార్ ఇప్పుడు అందరు కలిసి పిల్లలకు భోగి పళ్ళు పోస్తాం. శశిముఖులరే మన పసి బాలలకు భోగి పండ్లు పోయుదము. శశిముఖులరే మన పసి బాలలకు భోగి పండ్లు పోయుదము.
శశిముఖులరరే. మంగళకారులు మదన సుందరులు, మంగళకారులు మదన సుందరులు, రంగుగా పీఠపై రాణించుచున్నారు. మంగళకారులు మదన సుందరులు. ఫస్ట్ భోగి మంట. భోగి మంట ఎందుకు వేసుకుంటామంటే సంక్రాంతి ఫస్ట్ రోజు భోగి. సో ఇది వచ్చేది చలికాలం కావడం వల్ల ఈ చలికాలంలో వచ్చే అన్ని రోగాల నుంచి మనల్ని కాపాడడానికి భోగి మంటలో ఆవు పేడలతో చేసినటువంటి పిడకలని భోగి మంటలో వేస్తాం. వాటి నుంచి వచ్చే పొగ మరియు వేడి వల్ల మనకి చలికాలంలో వచ్చే అన్ని రోగాలను కూడా యాక్టివ్ చేస్తాయి, అంటే ఔషధంలాగా పనిచేస్తాయి అన్నమాట. సో భోగి మంట అనేది ఒక సాంప్రదాయం మనకి. ఈరోజు మనం భోగి మంటను సార్ వారు మేడం వాళ్ళు వేస్తారు. ఇప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్ సక్సెస్ఫుల్ గా విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మంత్రి మ్యామ్, సార్, ప్రతిష మ్యామ్ పాలు పొందించవలసిందిగా కోరుకుంటున్నాము. కోలోన పల్లె కొడికు తల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి దిర్కన పల్లె. ఏ తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా. గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి పూజన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా. కొట్టు గోద పక్కన ఉంటే కొండంత పొలగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చేరా సేను శిలకల ముచ్చట్లు. దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు. గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు. కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు. కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. డూడు డూడు బసవన్న దొడ్డదొరండి బసవన్న. డూడు డూడు బసవన్న దొడ్డదొరండి బసవన్న. అయ్యగారికి దన్నం పెట్టు, అమ్మగారికి దన్నం పెట్టు. అయ్యగారికి దన్నం పెట్టు, అమ్మగారికి దన్నం పెట్టు. కోటి లాభాలు కలగాలండి, కోటి వేల్పులా దయగలగాలి. డూడు డూడు వెంకన్న మా మంచి దేవుడు వెంకన్న. డూడు డూడు వెంకన్న మా మంచి దేవుడు వెంకన్న. తిరుపతి కొండకు ప్రయాణమండి, దేవుని మృక్కులు తీర్చాలండి. బంగారు గిట్టెల బసవన్నండి, పైడి కుమ్ముల బసవన్నండి, బాల మెరుగుల బసవన్నండి, భాగ్యములిచ్చే బసవన్నండి. పిండి కొండపై విహారం. సో గంగిరెద్దు లాగా గెటప్ వేసి దాన్ని వీధుల్లో తిప్పుతూ ఉంటారు అనమాట. అలా వీధుల్లో తిప్పినప్పుడు మన ఇంటి ముందుకు వస్తే వాటికి పసుపు, కుంకుమ, బియ్యం అలా వస్త్రాలు ఇచ్చి గంగిరెద్దు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం. మండి విశ్వనాథుని వాహనమండి. పప్పు బియ్యం పట్టుకురండి, పట్టు వస్త్రములు తీసుకురండి. డూడు డూడు బసవన్న దొడ్డదరండి బసవన్న. డూడు సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది.
ఏం చెప్తావు నా గురించి ఫ్యూచర్ లో షుగర్ వస్తుందని భయం అమ్మ. ఫ్యూచర్ లో షుగర్ ఎందుకు? ఇప్పుడు నాకు ఎలా ఉంది నా అయితే ఒక 10 రోజులు తింటామమ్మా. ఎన్ని బియ్యం కావాలి? 2 సేర్లు. ఒక 1/4 కిలో ఇస్తాను. 1/2 కిలో కాదమ్మా, 2 సేర్లు అంటే తెలుసా అమ్మా? తెలియదమ్మా, అందుకే 1/4 కిలో అన్నాయి. 2 కేజీలమ్మా. 2 కేజీలు సరే ఇస్తారా? చెప్పు, ఏం చెప్తావు చెప్పు. బాగా చెప్తారా? చెప్తున్నానే చెప్పమ్మా. ఎలా చెప్తాను? కాలు వల్ల చెయ్యి వల్ల జనరేషన్ కాలు వస్తుందమ్మా. ఈ జనరేషన్ చెయ్యే సోది చెబుతానమ్మా. సోది ఉన్నట్టు చెబుతా, జరిగింది చెబుతా, జరగబోయేది చెబుతా. వింటావా అమ్మా? వింటున్నా. ఏం చెప్తావు? నా పేరేంటి తెలుసా నీకు? తెలుసమ్మా. ఏంటమ్మా? గడగల్లాడించే మంజు భార్గవి. కరెక్టేనా అమ్మా? కరెక్టేనా కరెక్టేనా అమ్మా? కరెక్టేనా? ఒక్కసారి కూర్చొని తల్లి, ఒక్కసారి కూర్చొని కాదు. కరెక్టేనా అమ్మా? పని పెడుతున్నారా? కుర్చీలో హాట్ సీట్ అమ్మా ఇది. అవును, బొమ్మలు కూడా పరిగెత్తు. ఇవి కూర్చున్న సీటు హాట్ సీట్. అవునవునవును అమ్మా. కనకదుర్గమ్మ చెప్పమ్మా. ఇంకా ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? విజయవాడ నుంచి వచ్చినట్టు. అంతేనా? అందుకే కనకదుర్గమ్మ లాగా గడగలు ఆడిస్తాంది. ఇంకా అమ్మా ఏమంటా తల్లి? ఎప్పుడు బాబా 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 అంటది. చూసావమ్మా బాబాని? ఎన్నిసార్లు అమ్మా? ఆయన ఎప్పుడు నా హార్ట్ లోనే ఉంటారు. ఏం చెప్పాడమ్మా బాబా? నన్ను బాగా వర్క్ చేయమని చెప్పారు. ఏం చెప్పాడమ్మా బాబా? బాబా ఎప్పుడు అందరితో మంచిగా ఉండమని చెప్పారు. అలాగే అందరినీ పరిగెట్టమన్నాడమ్మా. బాబా అన్ని చెప్తాడు నీకు. సరే కానీ ఇప్పుడు నా లైఫ్ ఎట్లా ఉందో చెప్పు నాకు. లైఫ్ అమ్మా నీకేంటమ్మా? చక్కటి లైఫ్. ఓకే. అసలు నీకు తిరిగే లేదు అంతేనటా? అసలు చూసుకోలేదు. రాము రాము అంటే ఎవరినమ్మా? రాము అంటే ఉన్నాడు ఒకడు. ఎవరమ్మా రాము? ఆ రాము ఎవరు? రాము 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 అంటే ఏమవుతాడమ్మా? మీ నాన్న కొడుకు అది వచ్చాడు. అమ్మా నీకు ఎన్నేళ్ళమ్మా? నెక్స్ట్ ఇయర్ 16. ఉన్నది ఉన్నట్టు చెప్తానమ్మా. చెప్తాను ఆలోచిస్తా. సోది చెబుతానమ్మా. సోది ఉన్నది ఉన్నట్టు చెబుతా. ఎప్పుడు సత్యం పలుకుతా. సత్యమే పలుకుతాది. చూపించానమ్మా. మీకు హాలిడే లేదమ్మా. మీ స్కూల్కి రావాల్సిందే. నో హాలిడే. బంగారు పిల్ల తల్లి ఫేస్ లో కలగలు ఆడుతున్నావు. మిస్టర్ పర్ఫెక్ట్ భర్త. ఇద్దరు మహాలక్ష్మిలు ఉన్నారు ఆడపిల్లలు. ఇంకేంటమ్మా మీకు? ఇంకేం కావాలమ్మా? ఆడపిల్లలు 2 చేత్తో 2 సంవత్సరాలు నడిపిస్తున్నావు. కరెక్టేనా అమ్మా? కరెక్టేనా అమ్మా? తండ్రికి దగ్గర తనురేలాలు. కరెక్టేనా? కరెక్టేనా? పట్టించుకుని పెట్టమ్మా. పెడతానమ్మా, వెయిట్ చేయండి. పచ్చి పెడతా తీసుకొచ్చి. సోది చెబుతానమ్మా. సోది కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, విజయవాడ కనకదుర్గమ్మ పలుకు, ఏడుకొండల వెంకన్న స్వామి పలుకు. ఉన్నట్టు చెబుతానమ్మా. జరిగేది చెబుతా, జరగన్నది చెబుతా. రాజులాంటి యోగమ్మ. మహారాజే భర్తగా వచ్చాడు. మహాలక్ష్మిలా 2 పిల్లలు. అవునా? మహాలక్ష్మిలే కొడుకులాంటి
మనలో మనమాట చాలానే ఉంది కదా. తల్లి చేతిలో అమృతం ఉంది. ఏముందమ్మా? అమృతం ఉంది. ఎప్పుడైనా గుణగుణలు ఆడితే ఓ నడుపుకు కూరలేదండమ్మా, కొంచెం కూడా కూర ఎప్పుడు వెళ్ళలేదండమ్మా. గుణగుణలు ఆడిస్తావు ఎప్పుడు? మా టీచర్లు అందరూ కోడి ముందెట్టుకుని అన్నం తింటున్నారమ్మా. నీ వాసన ఏమన్నా అంతేనా? నీ గుణగుణలతో కూరలు ఎగలేపుతారు. అంతేనా అమ్మా? అందరూ మా ఇంటికి రండి, అందరికి పెడతాను. అలా చేయి చూపించండి. రాజులకు రాజు మా అయ్య, రాజులకు రాజు మా అయ్య. ఏం పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. అందరూ పర్ఫెక్ట్ గా ఉండాలంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందరికో బతుకు తెరువిచ్చాను మా అయ్య సారు. అమ్మా క్లాస్ కొట్టండి. ఎంతో జీవితం చదివినావు సార్, ఎంతో జీవితం చదివినావు. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు మా సారు. నీకు వచ్చిందయ్యా చిక్కు ఒకటే అయ్యా, ఒక్క చిక్కు వచ్చిందయ్యా బాబు. నీతో పెద్ద చిక్కు వచ్చింది. వద్దులేండి, ఆయన మేధావి చెప్పేశాడు బాబోయ్. ఏంటమ్మా చిక్కు? పర్మిషన్ లేవయ్యా, లేవయ్యా. అడిగితే కోపం అమ్మ అక్కలే నువ్వులైతాను. ఇక అట్లా ఎట్లయ్యా? అంతే కదమ్మా, చక్కగా ఉండాలంటే మరి. ఓకే, నీకైతే తిరుగులేవుగా. నీ కింద చాలా మంది బాగుపడతారు. అమ్మ చెప్తాంది, నాకు యాదికైంది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు